హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి చట్నీ చూపిస్తున్నానండి. ఇది అన్ని టిఫిన్స్కి చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరైతే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి, మీరు తినే కారాన్ని బట్టి. అలాగే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత వాటిని అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ కోసం ఆ మిరపకాయ వేసానండి, మీకు ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అండి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే పనంలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దాంట్లోకి తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోండి. వీటిని మరీ చిన్నగా తరగాల్సిన అవసరం లేదండి. ఇలా వేసుకొని మొత్తం అవి బాగా ఫ్రై అయినంత వరకు కూడా కుక్ చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా చల్లారనివ్వండి. తర్వాత వీటిని అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంతో పాటు ఫ్రై చేసిన శనగ పలుకులు కూడా వేసుకోండి. అవి డ్రై అంటే ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవచ్చు, లేదా మీరు ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. మీరు తినే టేస్ట్ బట్టి మీరు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నిటినీ కూడా ఇలా మిక్సీ చేసుకోండి. ఇంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ అయితే గమగమలాడుతుందండి. దీన్ని మళ్ళీ కావాలంటే మీరు తాలింపు వేసుకోండి, లేదంటే ఇలానే బాగుంటుందండి. ఇంకా లేట్ ఎందుకండి, ఈ చట్నీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి.